మ్యాడ్ సినిమాలో కూడా మీరు మంచి క్యారెక్టర్ ఉంది, ఫన్ చాలా బాగుంటుంది మీ క్యారెక్టర్లో. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరిది కూడా నటించారు హీరోగా. ఇప్పుడు మ్యాడ్ అంత హిట్ అయిన తర్వాత ఇంకొక పార్ట్ కూడా వస్తుందని వింటున్నాం. సో అది ఎలా ఉండబోతుంది, దాని గురించి ఏమన్నా మాకు ఒక చిన్న నాకైతే దాని గురించి ఏం తెలియదు. కాకపోతే డేట్లు వచ్చినాయి, షూటింగ్ స్టార్ట్ అవుతున్నది. 12వ తారీఖు నుంచి షూటింగ్ ఉన్నది. మెయిన్ క్యారెక్టరే అంటే సేమ్ అదే ఫాదర్ క్యారెక్టరే. దాని మీద డెవలప్మెంట్స్ ఏం జరిగినాయో, మరి ఇంప్రొవైజేషన్ ఏం చేశారో, ఏమేమి సీన్లు ఉన్నాయో, ఎట్టి సీన్లు ఉన్నాయో తెలియదు. కానీ బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్. మ్యాడ్లో ఎలా అనిపించింది వాళ్ళతో స్క్రీన్ షేరింగ్? మ్యాడ్లో జస్ట్ 4 అది కళ్యాణ్ శంకర్ గారి ఇష్టంతో, నన్ను ఆయన బాగా ఇష్టపడి డిజిటల్ ఫాదర్ అంటప్పటికీ ఆ సినిమా హిట్ అయిపోయేటప్పుడు వాళ్ళు కదిలిపోయి నా సినిమాలో సార్ వెంటనే పెట్టుకోవాలి, ఏదైనా ఒక క్యారెక్టర్ పెట్టుకోవాలని చెప్పేసి ఇష్టంతో తీసుకున్నాడు. ఆ ఇష్టం కాస్త ప్రొడ్యూసర్ గారికి బాగా నచ్చింది. దాంట్లో ఒక సీన్ పెంచారు కూడా. ఇంకా యాక్చువల్గా నా కోసం పెంచారు అంటే మామూలుగా పెంచలేదు దాన్ని. నేను ఎక్కడో రావులపాలెంలోనో ఎక్కడో ఉంటే ఇమ్మీడియట్గా నన్ను ఫ్లైట్లో రమ్మని చెప్పేసి అని నెక్స్ట్ డే షూట్ పెట్టుకొని పిలిపించిన. అంత ఖచ్చితంగా నన్ను పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు, ఇంకా మెయిన్ ఇప్పుడు మన డిజిటల్ ఫాదర్ లాగానే దాన్ని కూడా కొంచెం డెవలప్ చేసేసి దాన్ని బాగానే కామెడీ ఉండేలాగా చేస్తున్నారు అని తెలిసింది. ఓకే, సో దాన్ని కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎంత మ్యాడ్, నిజంగానే మ్యాడ్ పుట్టించింది. ఎందుకంటే యంగ్ స్టార్స్ అందరూ కూడా ఆ సినిమాకి, ఆ పాటలకి మీరు అన్న ఒక్క డైలాగు ఇప్పటికీ నాకు గుర్తుండిపోయి నవ్వుకుంటూ ఉంటాను. ఇదొక ఎత్తు అయితే టిల్లు స్క్వేర్ నిజంగానే స్క్వేర్ గా ఉంది ఆ సినిమా. అందులో ఎంత ఫన్ ఉందో, ఇందులో మీకు ఇంకా ఎక్కువ క్యారెక్టర్ చెప్పారు. వాళ్ళు బిగినింగ్ లో చెప్పారు, మీ క్యారెక్టర్ పెరుగుతున్నది సార్, పెంచాము ఇంకా మీ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా అంటే మీకు సిద్ధు గారికి బ్యాక్ టు బ్యాక్ పంచులు పడుతూనే ఉంటాయి కదా. సో ఆ డెవలప్మెంట్ అనేది అక్కడక్కడే చేసుకున్నారా? అప్పటికప్పుడే స్క్రీన్ వచ్చిన ఆలోచనే. సెట్ లో ఈవెన్ డైలాగ్ పేపర్ చూసిన తర్వాత మార్పులు చేర్పులు కూడా జరిగి అప్పటికప్పుడు అనుకున్న వాటినే ఎక్కువ శాతం పెట్టడం జరిగింది. టిల్లు స్క్వేర్ లో ఈవెన్ టిల్లులో కూడా కొన్ని డైలాగ్స్ మన ఓన్ డైలాగ్స్ అప్పటికప్పుడు ఇంప్రూవైజేషన్ చేసుకోండి. వచ్చిన థాట్ వచ్చిన ప్రకారంగా చెప్పడం, దానికి రియాక్షన్ ఆయన ఇవ్వడం, ఆయన రియాక్షన్ నేను రియాక్ట్ అవ్వడం, ఇవి ఇది బాగుంది అది ఇలా చేద్దామని చెప్పేసి అనుకోవడం అంతే. అంటే ఫాదర్ అంటే సీరియస్ గా ఒక ఏమంటారు పిల్లలకి ఇలా ఉండే సినిమా చూస్తున్నాం మేము. ఇలా ఇంత వేరియేషన్ ఉన్న డాడీ క్యారెక్టర్ మీరు అంటే దాంట్లో దాన్ని కామెడీగానే చూడకుండా అంతర్లీనంగా ఒక చిన్న కనెక్షన్ ఉన్నది. అవును, వాడు ఎంత బలాదురుగా తిరిగినా, ఎంత బాధ్యత లేకుండా తిరిగినా కూడా అతని మీద ఒక రకమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి. అవును, బాగుండాలి నా కొడుకు, ఇలా డైవర్ట్ అవుతుంది. అదే విధంగా అతనికి కూడా అంతే ఉన్నది. అతనింత నేను మందలించినా, ఇంకేదో అన్నా దాన్ని అతను వ్యంగ్యం చేస్తూనే తల్లి కన్నా నా మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీరు మరోసారి గమనించారు. అలాగా డాడీ నీలో మైదా పిండి ఉందా, మైదా పిండిలో నువ్వు ఉన్నావా అంటూ ఉంటారు. అట్లా సిద్ధు గారితో ఏదన్నా మర్చిపోలేదు అలా అనడం కూడా. ఎంతమంది తండ్రులు కొడుకులు అంటారు? అవును, కొడుకులు తండ్రులు కదా. అంటే మా మధ్య అంత ఇంటిమేసీ ఉన్నది. కరెక్ట్ అది అందరికీ. నేను ఆయన అట్లా అంటుంటే మైదాపిండిలో నువ్వు ఉన్నావా, నీ మైదాపిండిలో ఉన్నావా, నీ పేగులలో మైదా ఉన్నదా, ఇంకేమైనా ఉన్నదా అని అన్నప్పుడు నేను అతన్ని ఏం మాట్లాడుతున్నావు ఏందనుకుంటా అనలేదు నేను. అవును, కానీ వీడిదో అనే అనుకున్నా తప్ప మీరు ఒక రకంగా ఎక్స్ప్రెషన్ అంతే. ఈ దావఖాన ఎందుకు పెట్టుకుంటాం, అదే ఇంట్రెస్ట్ కొట్లాడుకుంటుంటే మేము హాస్పిటల్లో ఉన్నాం. పైగా నేను ఒక బాధలో ఉన్నా కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. వాడు పుట్టుకున్నాను జరగ అని అనుకో, నా బాధ నాకున్నది, బయటికి చెప్పుకోలేదు. అందుకే అంటాడు కదా, వేస్తారు ఇంజక్షన్ వేస్తారు అంటే ఎక్కడని అడుగుతా కదా. అవును, నొప్పి ఎక్కడున్నది అంటాడు, నొప్పి ఎక్కడున్నది అంటాడు, అక్కడనే ఉన్నదిరా, అక్కడనే ఇస్తారు. ఇవన్నీ ఎట్లుంటే చెప్పండి. అవును, అసలు అంటే బయటికి అర్థం కాక చెప్పక సీన్ అది కానీ కార్ చేసింగ్ సీన్ కూడా చాలా బాగుంటుంది సార్. అసలు అది అందులో కూడా మీరు చెప్పే మహాలక్ష్మి లాంటి కోడలు అనగానే ఆమె రావడం అసలు చాలా బాగుంది. అంటే మీరు ఆ సెట్ లో ఎలా ఉండే సార్? అంటే ఇప్పుడు మేము సినిమా వైజ్ మీ కన్వర్జేషన్ అంతా చూసాము, సెట్ లో మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది? లేదు, షార్ట్ రెడీ అంటే నేను రావడం, షార్ట్ రెడీ అంటే ఆయన రావడం, అంతేనా? మేము ముందు వస్తాము, నిలబడతాము, ఆయన తర్వాత వస్తారు,
చలో 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 అంటే చలో అంతే. ఏమి ఇన్సిడెంట్స్ ఏం లేవా మీ ఇద్దరి మధ్య? జీరో. జీరో. స్క్రీన్ మీద అంత బాగుంది. యాక్టింగ్ కదా, అది క్యారెక్టర్ కదా, అంతే. అంతే. క్యారెక్టర్ సంబంధం తప్ప పర్సనల్గా నాకు కానీ సార్కి కానీ ఎటువంటి, వాళ్ళు పెద్ద స్థాయి వ్యక్తులు, మనం నా స్థాయి తక్కువ కదా, కాబట్టి మనం స్థాయిని మించి లైన్ దాటిపోకూడదు. అంత మాట అన్నారేంటి? అంతే కదా మేడం, హీరో అంటే హీరోకి ఒక గ్రేస్ ఉంటుంది, ఐ మీన్ ఒక లైన్ ఉంటుంది. పైగా మనం అనామకులము, నాకేం పెద్ద అది ఉన్నదని వెయిట్ ఉన్నదని, ఐ నో మై లిమిట్స్ అంతే. రీజన్ ఏంటంటే ఐ నో మై లిమిట్స్. సినిమా ఎంతవరకు అంతవరకు అంతే. అంతే.